తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయమే కాకుండా అది ఒక యుద్ధ భూమిలో దిగినట్టే. ఆ యుద్ధంలో దిగిన తర్వాత మనకి ఏం కావాలి? చేతిలో యుద్ధం చేయాలంటే చేతిలో ఆయుధం ఉండాలి. చేతిలో ఆయుధం ఉండాలి. కత్తి, డాలు, శిరస్త్రాణం అంటారు కదా, ఇవన్నీ ఉండాలా. కనుక నేను వేరే గిఫ్ట్లు ఇవ్వలేదు, కానీ ఆ కత్తి, డాలు ఇవ్వాలనుకున్నాను యుద్ధం చేయడానికి. కనుక అంతేకాక ఇంకో మాట చెప్పాలనుకున్నాను. ఫ్రైడే ప్రేయర్ మీటింగ్ జరుగుతూ ఉంటాం, ఫాస్టింగ్ ప్రేయర్ మీటింగ్. ఎవరు వచ్చినా రాకపోయినా ఆ మాత్రం అటెండ్ అవుతుంది. ఎవరు వచ్చినా రాకపోయినా ఆ మాత్రం కంపల్సరీ అటెండ్ అవుతుంది. వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు అనుకోకుండా ఆ మాత్రం అటెండ్ అవుతుంది. నేను గత 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు జరుపుకుంటాను, చూస్తున్నాను కదా. ఆసక్తితో వస్తుంది, ఎవరు వచ్చినా రాకపోయినా ఆసక్తితో వస్తుంది. కొన్ని మాటలు నేర్చుకుంటుంది, మరి నేర్చుకున్న మాటలు, చదువుకున్న మాటలు అన్నీ కూడా ప్రకటిస్తూ ఉంటాం. కనుక ఆ ప్రారంభంలో ఇలా ఉంటుంది, కానీ ముందు ముందు మనం ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. ఫీల్డ్లో ఎంటర్ అయితే యుద్ధం చాలా భారీగా ఉంటుంది. కనుక ఆమెకి ఒక కత్తి, డాలు ఇవ్వాలనుకున్నాను. శిరస్త్రాణం అని ఉంటాయి దీంట్లోనే, యుద్ధానికి కావాల్సిన. ఇది షో కేసులు పెట్టుకునేది కాదు, ఇది షో కేసుకు లేకపోతే గోడ తగ్గించినది కాదు ఇది. కనుక అలాంటి గిఫ్ట్ని ఎవరికి ఇవ్వను, దయచేసి ఆశించద్దు. కనుక యుద్ధంలో దిగింది కాబట్టి ఈ కత్తి, డాలు ఇవ్వాల్సి వచ్చింది. కనుక ఆమెకి ఈ యొక్క గిఫ్ట్గా నేను ఇస్తున్నాను. రామా,